ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాజకీయంగా దూకుడు పెంచారు. తనకు తోడుగా తన కుమారుణ్ణి కూడా రాజకీయాల్లోకి తీసుకువచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. వైఎస్ రాజారెడ్డిని రాజకీయాల్లోకి తీసుకువచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలను ఆమె సమర్థించుకుంటున్నారు. ఈ విషయంలో వైసీపీ తనపై రాజారెడ్డిపై చేస్తున్న ఆరోపణలు తిప్పికొడుతూ వైఎస్ రాజారెడ్డి ముమ్మాటికి వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయ వారసుడే అని, ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదు అని అంటూనే వైసీపీ తీరుపై షర్మిల తీవ్ర విమర్శలు చేస్తున్నారు. షర్మిల ఈ స్థాయిలో వైసీపీపై జగన్పై విమర్శలు చేయటం, ఎంతకైనా వెళ్లడం వెనుక ఎవరైనా ఉన్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి షర్మిల కుమారుడు రాజారెడ్డి వలన వైసీపీకి భవిష్యత్తులో ఇబ్బందులు వచ్చే అవకాశమేమీ లేదు. షర్మిల తెలంగాణ రాజకీయాల్లోకి వెళ్లి అటు తర్వాత పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసింది. ఏపీ కాంగ్రెస్ బాధ్యతలను తీసుకున్నారు. ఇలా ఆమె రాజకీయం నిలకడగా లేకుండా సాగింది. జగనన్న వదిలిన బాణం రాజకీయాల్లోకి వచ్చిన షర్మిల ఇప్పుడు నేరుగా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి డ్యామేజ్ చేస్తుంది. ముఖ్యంగా షర్మిల విషయంలో టీడీపీ అనుకూల మీడియా వ్యవహార శైలి అనుమానాలకు తావిస్తోంది. ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి బతుకున్నంత కాలం ఆయన్ను వెంటాడిన పత్రికలు, మీడియా ఉంది. అయితే ఇప్పుడు అవే షర్మిలను మోస్తున్నాయి. షర్మిల కూడా వారికి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. షర్మిల ఏమి చేయాలనుకుంటుంది, షర్మిల అంతరంగం ఏమిటి అనేవి ఎల్లో మీడియాలో ముందే వచ్చేవి. అలా వచ్చిన వార్తలను షర్మిల ఆచరణలో పెట్టేవారు. అయితే ఇప్పుడు కుమారుడు రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీ వెనుక చంద్రబాబుతో పాటు టీడీపీ అనుకూల మీడియా ఉంది అన్నది వైసీపీ అనుమానం. ఇటీవల కర్నూలులో ఉల్లి రైతుల పరామర్శకు షర్మిల వెళ్లారు. ఆ సమయంలో ఆమె వెనుక కుమారుడు రాజారెడ్డి కూడా వెళ్లాడు. అంతకు ముందే విజయమ్మ ఆశీర్వాదం తీసుకోవడం సోషల్ మీడియాలో వచ్చింది. దీంతో ఆయన పొలిటికల్ ఎంట్రీ పక్కా అన్న ప్రచారం ప్రారంభమైంది. టీడీపీ అనుకూల మీడియాలో దీనిపై డిబేట్లు నడిచాయి. ఆ తరువాత షర్మిల టీడీపీ అనుకూల పత్రికల్లో పతాక శీర్షికన హైలైట్ అయ్యారు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో సైతం దీని వెనుక చంద్రబాబు హస్తం ఉంది అని అనుమానించడం ప్రారంభించారు. ఇక టీడీపీ అనుకూల మీడియా వ్యవహార శైలిని గమనించిన షర్మిల తన పొలిటికల్ ఎంట్రీ సమయంలో కూడా టీడీపీ మీడియా ఇదే మాదిరిగా చేశారు అని గుర్తు చేసుకుంటున్నారు. ఖచ్చితంగా భవిష్యత్తు రాజకీయాలను అంచనా వేసుకొని రాజారెడ్డిని తెరపైకి తెచ్చారు అన్న అనుమానం వైసీపీ శ్రేణుల్లో ఉంది. ఇటీవల టీడీపీ అనుకూల మీడియాలో షర్మిల విషయంలో రాతలు కొంత మారుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ జగన్మోహన్ రెడ్డిపై కానీ ఆమె ఆరోపణలు చేస్తే సంచలన అంశాలుగా పరిగణించి మొదటి పేజీలోనే రాస్తున్నారు. అదే సమయంలో ఎలక్ట్రానిక్ మీడియా డిబేట్లు కూడా నడుస్తున్నాయి. అయితే ప్రభుత్వానికి, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడితే మాత్రం లోపలి పేజీ వార్తల్లో సరిపెడుతున్నారు. అయితే ఈ విషయాన్ని గుర్తించిన షర్మిల నిత్యం సంచలన కామెంట్స్ చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుతున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థికి వైసీపీ ఎంపీలు మద్దతు తెలపడాన్ని తప్పుపట్టారు. జగన్మోహన్ రెడ్డిపై చాలా రకాల వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో కూడా షర్మిల టీడీపీ అనుకూల మీడియాలో హైలైట్ అయ్యారు. ఇప్పుడు తన కొడుకు రాజారెడ్డి విషయంలో కూడా అనుకూల మీడియా కవరేజ్ భారీగా ఉండనుంది. ఈ విషయం గ్రహించే షర్మిల దూకుడు కామెంట్స్ చేస్తున్నారు. అయితే జగన్పై విమర్శలు చేసినంత వరకే ఎల్లో మీడియా ఆదరిస్తుంది అని, షర్మిల అనే బాణం ప్రభుత్వంపై పోరు చేపడితే అదే మీడియా షర్మిలను టార్గెట్ చేయడం ఖాయము అని, ఈ విషయాన్ని షర్మిల గుర్తించి రాజకీయాలు చేసుకోవాలి అనేది వైసీపీ, షర్మిల సన్నిహితులు చెబుతున్నారు.